హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. నిఖిల్ మలయాకల్ ఇన్స్టాగ్రామ్లో చాలా యాక్టివ్గా ఉంటాడు. తను ఒక పక్క సీరియల్స్, కవర్ సాంగ్స్, ఇంకా వెబ్ సిరీస్ చేసుకుంటూ చాలా బిజీగా ఉన్నాడు. నిఖిల్ రీసెంట్గా ఒక వెబ్ సిరీస్లో నటించబోతున్నాడు. అనే న్యూస్ సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతుంది. ఆహాలో వేరే లెవెల్ ఆఫీస్ సీజన్ 2లో నిఖిల్ నటించబోతున్నాడు. ఆ వెబ్ సిరీస్లో వేరే లెవెల్ ఆఫీస్ సీజన్ 1 అఖిల్ సార్థక్ మెయిన్ లీడ్. అందులో కాజల్, రీతు చౌదరి, శుభశ్రీ కూడా యాక్ట్ చేస్తున్నారు. ఇంకా మనకు చాలామంది తెలిసిన మహేష్, మనకి బిగ్ బాస్ ఎక్స్ కంటెస్టెంట్స్ అందరూ యాక్ట్ చేస్తున్నారు. అయితే ఆ వెబ్ సిరీస్ చాలా హిట్ అయింది. అయితే నిఖిల్, కాజల్, రీతు చౌదరి అయితే ఒక రెస్టారెంట్కి వెళ్తారు. అక్కడ కాజల్ ఒక వీడియో తీస్తుంది. వెల్కమ్ నిఖిల్ టు అవర్ ఆఫీస్ అని అంటుంది. అలాగే రీతు చౌదరి వెల్కమ్ బాస్ అని అంటుంది. అలా వాళ్ళు ఒక అది పెట్టి గిబ్లీ అది పెట్టి వాళ్ళ ఫొటోస్ తీసి అయితే సోషల్ మీడియాలో అయితే షేర్ చేసుకున్నారు. ఆ గిబ్లీ ఫిల్టర్ పెట్టి. అయితే ఆహాలో ప్రసారం అవుతున్న వెబ్ సిరీస్ వేరే లెవెల్ చాలా సీజన్ 1 చాలా హిట్ అయింది. అయితే సీజన్ 2 అయితే మనకి ఇంకో న్యూస్ ఏంటంటే కావ్య కూడా ఈ వేరే లెవెల్ ఆఫీస్ సీజన్ 2లో నటించబోతుందని. ఇక అది కన్ఫామ్గా తెలియదు, కానీ నిఖిల్ అయితే 100% నటిస్తున్నాడు. అందులో ఆయనది హీరో రోలా, గెస్ట్ రోలా, అది మనం వేరే లెవెల్ ఆఫీస్ వెబ్ సిరీస్ స్టార్ట్ అయినాక ఇంకో రోజులు అయినాక తెలుస్తుంది. అయితే ఇలా అయితే నిఖిల్ వచ్చిన ప్రతి అవకాశాన్ని అయితే సద్వినియోగం చేసుకుంటుండు. తను చిన్ని సీరియల్లో వెళ్ళి తన కావ్యతోనున్న గొడవల్ని ప్యాచప్ చేసుకోవడానికి అయితే చిన్ని సీరియల్ జాయిన్ అయ్యాడు. తర్వాత తనకి మూవీ ఆఫర్స్ కూడా వచ్చాయి, కానీ తనకి బాండ్ అయిపోయినాక మూవీలో చేస్తాడు తను. అయితే ప్రస్తుతం అయితే ఈ వేరే లెవెల్ ఆఫీస్ వెబ్ సిరీస్ సీజన్ 2లో అయితే నటించబోతున్నాడు. అది ఆల్రెడీ సీజన్ 1 చాలా హిట్ అయింది. అందులో చాలామంది బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ఉన్నారు. నిఖిల్ విన్నర్ కాబట్టి నిఖిల్ని కూడా అందులో తీసుకున్నారు. అయితే నిఖిల్ తను చాలా బాగా యాక్ట్ చేస్తాడు. తను కన్నడ యాక్టర్ అయినా కూడా అనుకోకుండా కన్నడలో 2 సినిమాలు చేశాడు. తర్వాత మన గోరింటాక్ సీరియల్లో వచ్చి అక్కడ కావ్యాన్ని కలిశాడు. 6 years గోరింటాక్ సీరియల్ వచ్చింది. నిఖిల్, కావ్య ఇద్దరు కలిసి కానీ అనే యూట్యూబ్ ఛానల్ పెట్టారు. చాలా పాపులర్ అయ్యారు. అయితే నిఖిల్ బిగ్ బాస్ హౌస్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు నాగ్ సార్ అడిగినప్పుడు నేను సింగిల్ అని చెప్పాడు. దానివల్ల అయితే యష్మి కొంత నిఖిల్కి అట్రాక్ట్ అయింది. ఎప్పుడైతే తను కావ్య గురించి స్టోరీ చెప్పాడో అప్పుడు యష్మి నిఖిల్తోని దూరంగా ఉండు స్టార్ట్ చేసింది అని ఈ మధ్యనే యష్మి కూడా క్లారిటీ ఇచ్చిందనమాట. తనకి నిఖిల్తో తను సింగిల్ అని చెప్పాడు కాబట్టి నేను కొంత అట్రాక్ట్ అయ్యాను అంతే తప్ప ఎప్పుడైతే స్టోరీ చెప్పాడో కావ్యతో రిలేషన్షిప్లో ఉన్నాడని చెప్తే నేను అప్పటి నుంచి ఆయననేం ఇది చేస్తలేను అయితే యష్మి చెప్పింది. అయితే ప్రేమ అనే ఒక సీరియల్ కూడా రాబోతుంది అనేది ఒక న్యూస్ బాగా వైరల్ అవుతుంది. అందులో నిఖిల్ ఇంకా దేవ్జానీ మోదక్ అయితే హీరోయిన్గా నటించబోతున్నారు. అయితే యష్మి అందులో కృష్ణ ముకుంద మురారిలో విలన్గా చేసింది కదా, అందుకనే యష్మికి కూడా మళ్ళీ ఈ విలన్ రోల్ అయితే ఇచ్చారని అయితే టాక్ చాలా అయితే వినపడుతుంది. ప్రస్తుతం చిన్ని సీరియల్లో అయితే నిఖిల్ శ్రీరామనవమి ఎపిసోడ్ తర్వాత నుంచి వస్తలేడు, కానీ తను వెకేషన్కి వెళ్ళాడు ఫారెన్ కంట్రీకి అని అయితే సోషల్ మీడియాలో నైనిక తన పోస్ట్ పెట్టింది. ఫైనలీ ఫారెన్ టూర్ విత్ అన్నయ్య అని పెట్టింది. సో తను ఆ టూర్ నుంచి వచ్చినాక అయితే మళ్ళీ చిన్ని సీరియల్లో అయితే జాయిన్ అవుతాడు. ఆ స్టోరీ అయితే ఉన్నది. నిఖిల్కి ఒక డాటర్, ఒక వైఫ్ ఉండే. అయితే డాటర్ చనిపోవడంతో వైఫ్ వెళ్ళిపోయింది, పోలీసు అని అదో స్టోరీ అన్నారు. అయితే ప్రస్తుతం కావ్య అయితే వేరే ఎక్కడ ఏ షోస్లో ఏం కనిపిస్తలేదు. తనైతే ఒక చిన్ని సీరియల్లో అయితే రెగ్యులర్గా నటిస్తుంది. అదైతే మనకు రెగ్యులర్గా షో వస్తుంది. కావ్య ఈ వెబ్ సిరీస్ వేరే లెవెల్ ఆఫీస్ వెబ్ సిరీస్లో కూడా గెస్ట్ రోల్ చేస్తుంది అని అయితే అంటున్నారు. అయితే ఒకవేళ కావ్య కూడా వచ్చిందంటే ఆ వెబ్ సిరీస్కి చాలా హైప్ వస్తుంది. నిఖిల్ రావడంతోనే ఆ వెబ్ సిరీస్కి చాలా పేరు వస్తుంది. అలాగే కావ్య వచ్చిందనుకో ఇక దాని ఆ వెబ్ సిరీస్ చాలా సూపర్ డూపర్ హిట్ అయిపోతుంది. అయితే కాజల్, శుభశ్రీ, రీతు చౌదరి వీళ్ళందరూ నిఖిల్ వాళ్ళ ఫొటోస్ అన్నీ గిబ్లీ స్టైల్లో తీసి వాళ్ళు షేర్ చేసుకున్నారు. ఆ ఫొటోస్ని ఇప్పుడు మీ కొరకు నేను పెడుతున్నాను. అయితే నిఖిల్కి అయితే ఈ వెబ్ సిరీస్ చాలా మంచి పేరే తెస్తుంది. తను చాలా మంచి యాక్టరు. కవర్ సాంగ్స్లో కూడా చాలా ఫేమస్ అయ్యాడు, సీరియల్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.